యూట్యూబర్స్ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. ఏజూడ్ను మరోసారి అన్వేష్ టార్గెట్ చేశాడు. 14 ఏళ్ల అమ్మాయిని మానభంగం చేశాడన్న ఏజూడ్ వ్యాఖ్యలకు నా అన్వేష్ కౌంటర్ ఇచ్చాడు. వెనజువేలాలో అమ్మాయి తనకు చెల్లెల్లాంటిదని, అందుకే అన్నం పెట్టి దుస్తులు కొనిచ్చానంటున్నాడు అన్వేష్. బత్తాయినా కొడుక, చెల్లెలతో తప్పుడు సంబంధం అంటగడతావా అంటూ మండిపడ్డాడు. ఏసీ రూములో కూర్చొని వీడియోలు చేసే నీకే అంత ఉంటే ప్రపంచ యాత్రికుడిని నాకెంత ఉండాలంటూ కౌంటర్ ఇచ్చాడు. సీతాదేవిపై తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనంటూ అన్వేష్ పశ్చాత్తాపడ్డాడు. ఈ వీడియోలో అన్వేష్ తన తప్పును ఒప్పుకున్నాడు. అయితే ఏజూడ్ని మాత్రం టార్గెట్ చేశాడు. అయితే గతంలో 14 ఏళ్ల అమ్మాయిని తాను అనుభవించారంటూ నా అన్వేష్ వీడియో చేశాడంటూ చాలామంది యూట్యూబర్స్ విమర్శించుకుంటూ వచ్చారు. అయితే అందులో ఏజూడ్ని మాత్రమే అన్వేష్ టార్గెట్ చేశాడు. ఏజూడ్ ఆ మాట అనడంతో, ఆ ప్రస్తావన తీయడంతో అన్వేష్ ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ, గతంలోనే ఇద్దరి మధ్య మాటలు యుద్ధం జరిగింది, మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ నా అన్వేష్ నన్ను అంత మాట అంటావా, తన నాకు చెల్లెల్లాంటిది, తనకి అన్నం పెట్టి బట్టలు కొనిచ్చానంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత దీని గురించి పర్టికులర్గా ఎందుకు చెప్పుకొచ్చాడు, అలాగే మళ్ళీ ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయ్యాడు, సీతాదేవిపై తాను చేసిన మాటలు తప్పేనంటూ ఇన్ని రోజుల తర్వాత అన్వేష్ ఒప్పుకున్నాడు. ఇవన్నీ ఒక వీడియో రూపంలో తాను విడుదల చేశాడు. ఒకసారి నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడు ప్లాట్ఫామ్పై రిలీజ్ చేసినటువంటి ఆ వీడియోని మళ్ళీ చూద్దాం. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నాతో పెట్టుకొని తర్వాత నా ఫ్యామిలీ జోలికి రా. అది పక్కన పెట్టి ఇంకోటి విను. 14 సంవత్సరాలు పిల్లని చేసావు కదా, దాన్ని మానభంగం అంటారు. ఓకే, అరే అమ్మాయి నా చెల్లి, నా చెల్లికి 14 సంవత్సరాలు నిజమే. సో నీకేం తెలుసని, వెనిజులా దేశంలో మొత్తం దేశం సంకనాకపోతే అక్కడ ఆడపిల్లలందరూ ఒళ్ళు అమ్ముకొని బతుకుతున్నారు. అక్కడ 5,000 మంది ఉన్నారు. సినారియో చెప్తాను, 5,000 మందిలో 15 సంవత్సరాలు ఉన్నారు, 14 సంవత్సరాలు ఉన్నారు, 12 సంవత్సరాలు ఉన్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే 5,000 సంవత్సరాలు వాళ్ళు ఒళ్ళు అమ్ముకొని బతుకుతున్నారు 1000 రూపాయలకి. ఓకే, సో నేను అందులో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మాయికి అన్నం పెట్టి బట్టలు కొని ఆడబడుచులాగా చూసుకొని డబ్బులు ఇచ్చి ఆదరించి పంపిస్తే నువ్వు దాన్ని రేపని చిత్రీకరించో. బత్తాయి నా చాలా చిన్న పిల్లలా ఉంది. ఇంత చిన్న అమ్మాయిని ఎందుకు నాకు ఏడుపు వస్తుంది. మన సంస్కృతి సాంప్రదాయం ప్రకారం ఆడపిల్లలు వస్తే మన ఇంటికి బొట్టు చీర ఆడతాం. ఇక్కడ బొట్టు చీర లేవు, జాకెట్ బొక్క దొరకలేదు, ఇవి దొరికాయి. బులితో ఇది బాగుంది, ఇది నచ్చింది అని అన్నది ఫోన్లే. కానీ బాగుండమ్మా, బాగా చదువుతా, నేను ఇచ్చిన డబ్బులతో బాగా తిన్నా, ముద్దు పెట్టి ఇక్కడ బాగుండు మంచిది. ఎట్లా డైనోసర్ నువ్వు? నువ్వు డైనోసర్ అయితే నేనే ఉండ. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. మా అబ్బా ATM సెక్యూరిటీ గార్డు, మా అమ్మ హ్యాండిక్యాప్ హౌస్ వైఫ్. తొడకోట మీసం మేలేసి చెప్తున్నా, ఏసీ రూమ్లో కూర్చొని సోఫా సెట్ మీద కూర్చొని మైక్ ఆన్ చేసుకొని గూగుల్లో 2 ఫోటోలు తీసుకొని సొల్లు చెప్పే నీకే అంతుంటే, ప్రపంచాలు తిరిగి ఖండాంతరాలు దాటి 130 దేశాలు తిరిగి చూసావా లొకేషన్ ఎలాగుందో? ఎండలో తిరిగి పంచభూతాల సాక్షిగా నికాసైన తెలుగుని, అందులోని భారతీయుని నాకెంత ఉండాలరా? మర్చిపోయావా? ఈ డైనోసర్ అంట, ఈ డైనోసర్ అయితే చిన్న వార్నింగ్కే ఒచ్చ పోసుకొని నువ్వు వెళ్ళిపోయావు, వీడియో డిలీట్ చేసావు. అంత భయమా? ఏదవన్నారా, ఇంత భయస్తుడు అయ్యుండి వీడియోలు ఎలా చేస్తున్నావురా? ఏదో మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నావు. ఈ నవ్వులో తెలియలేదా? ఏదా ఇప్పుడు 14 అమ్మాయి రేపు కేసు, మా చెల్లితో అక్రమ సంబంధం అంటగట్టా ఏమంటావా నీ మీద FIRలు? ఇప్పుడు చెప్పురా, మీ ఇంట్లో ఎంత పెద్ద బొక్క పెట్టుకొని నువ్వు నా మీద ఎలా మాట్లాడుతావు? ఇప్పుడు సీతమ్మ తప్పు అయిపోయింది, నోరు క్షమించండి అన్నాను. నేను చేసింది తప్పే, చెప్పే క్రమంలో మాట దొరికింది, టంగ్ స్లిప్ అయింది, నన్ను క్షమించండి అని 10 వీడియోలో మొత్తుకున్నాను. నువ్వు నీ ఉల్లిపాయల కోసం టమాటాల కోసం నన్ను లాగుతావా? అంటే మీ డబ్బుల కోసం మనిషి మారిపోయినా కూడా సూదుల్లో గుచ్చుకొని తింటారా? 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి, 3 లక్షల రూపాయలు. ఇంకో వీడియో చేసావు, 1 మిలియన్ వచ్చాయి, 4 లక్షల రూపాయలు. పండగ మీ నాన్నగారికి ఇయ్యు. నాన్నగారు ఒక మనిషిని క్షోభించి కొట్టాం. ఎరా మీ ఇంట్లోనే ఎలాంటి పరిస్థితి ఉంది కదా, నోటు దోలతో నీ తమ్ముడు ప్రణీత్ హనుమంతు కోసం ఎన్ని వీడియోలు చేయమని అడుగుతున్నారు అందరూ? చేయమని అడుగుతున్నారా? చెయ్యాలా వద్దా? ఎరా బత్తాయి ఫ్లైట్ టికెట్ వేస్తావా నాకు?
నిత్యం ఫ్లైట్లలో తిరిగి నాకే ఫ్లైట్ టికెట్లు వేస్తావా? నీకు తెలుసా 2025లో నేను 50 లక్షల రూపాయలు పేద ప్రజలకు పంచాను. వెళ్ళి చెక్ చేసుకు అన్నీ ఆన్లైన్లో ఉంటాయి. నేను ఎక్కడా చెప్పలేదు, వాళ్ళే చెప్పుకున్నారు. ఎరా నువ్వు వేస్తానన్న ఫ్లైట్ టికెట్ అదే కొలంబియా నుంచి అదే అమ్మాయికి ఇండియాలో వేసి అదే 14 అమ్మాయిస్ మీద పోక్సో యాక్ట్ మీద వేస్తే నువ్వు నీ తమ్ముడు ఒకే కటకట్టాల్లో ఉంటారు. ఏమంటావా పోక్సో మళ్ళీ పరమంటావా? ఇంకా బత్తాయి రంగు ఈ బత్తాయి భజన ఏం ఉండవు. సోఫాలో కూర్చొని నెలకు 30-40 లక్షలు రావు. ఇంకా పోక్సోలో వెళ్తే ఇంక రావు. ఇప్పుడు మళ్ళీ విను జాగ్రత్తగా. తప్పు ఎవరు చేసినా తప్పే. మహాభారతం చెప్పాను, రామాయణం చెప్పాను, మొత్తం మహాభారతాన్ని అయితే ఉపవాసం ఉంటుపూట ఉపవాసంతో నిష్ఠాగరిష్ఠుని 60 రోజులు చెప్పాను. ఓకే, ఇండియాలో ఉన్న దేవాలయాలన్నీ చూపించాను, ప్రపంచంలో ఉన్న దేవాలయాలన్నీ చూపించారు. 130 దేశాలు తిరిగాను. రెస్పెక్ట్ ఇవ్వాలా లేదా? 6 సంవత్సరాల నుంచి తిరిగిన రెస్పెక్ట్ ఇవ్వాలా లేదా ట్రావెలర్కి? ఒక హిందువు మీద హిందువు యుద్ధమా? పని పాట ఉందరా నీకేమైనా? సారీ చెప్పాను కదా. అన్ని చేసినోని సీతమ్మ తల్లిని నేను ఎందుకంటాను? మన దేశాన్ని నేను ఎలా చేయాలనుకుంటున్నాను రా. బత్తాయి అంటే ఆంజనేయ స్వామి మాల వేసిన వాళ్ళు అంటావు నువ్వు ఇలా చేస్తున్నావు. బత్తాయి అంటే ఆంజనేయ స్వామి, పళ్ళు పోతాయి నా కొడుకు. నిన్నెవడు అదే అంటాను. నీ తండ్రి ఐఏఎస్ అయ్యి ఉండొచ్చు, మీ తల్లి డాక్టర్ అయ్యి ఉండొచ్చు, కానీ నువ్వు నీ తమ్ముడు పూర్వం బోపు. బత్తాయికి ఆంజనేయ స్వామికి ముడిపెట్టి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నావు. అరే ఇలా అవ్వద్దా మన దేశం? ఇలా అవ్వద్దా? ఇంకెప్పుడు అదే 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 జై శ్రీరామ్, అదే బత్తాయి, అదే ఆంజనేయ స్వామి, అదే సీతమ్మ, అదే మతం మీద అలా తీసుకెళ్తూ ఉంటారా మీ బతుకులంతా? మీ బత్తాయి గ్యాంగ్ అంతానా? అభివృద్ధి అవేం వద్దు. ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని వదిలేసి ఎన్ని రేపులు జరిగే. నిన్న బీహార్లో 8 ఏళ్ళ అమ్మాయిని రేపు చేశారా? 6 ఏళ్ళ అమ్మాయిని రేపు అది వదిలేసి అన్నీ మన త్రిపురలోని ఉత్తరాఖండ్ ఇండియాని చంపేశారు. అవన్నీ వదిలేసి దీన్ని క్షమించమని అడిగినా కూడా మీరు అలా కాకుల్లాగా గెద్దల్లాగా పీక్కొని తింటారా? ఒక విషయం చెప్పు, మీ ఇంట్లోని ఇదే సమస్య కదా, నీ తమ్ముడికి నోటు దోలే కదా. ఆడెళ్ళి సాయి ధర్మతేజ ఏదో అంటే సాయి ధర్మతేజ వెళ్ళి మీ తమ్ముడు పోక్సో యాక్ట్లో ఇరికించాడా? అనుభవిస్తున్నారా మీ ఫ్యామిలీ అంతా? నేనే అన్నాను రా, టంగ స్లిప్ అయినందుకు క్షమాపణ చెప్పాను. అది నేను కావాలని అనలేదు కదా. దొరికిందే తొరుగు అని ఒకటే స్కాట్ వేస్తే అందుకే అంటున్నాను. ఈ 2026 బత్తాయిలందరినీ జ్యూస్ పెంచడానికి ఒకడు వచ్చాడు. బత్తాయిలకి మొగుడు వచ్చాడని చెప్పి చరిత్ర చెప్పుకోవాలి, ప్రపంచం చెప్పుకోవాలి. వణికావా? చిన్న దానికి గిజ్జగా వణుకోయి వీడియో డిలీట్ చేసావా? ఇంక మరి 2026లో అలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరు అరే నేను ఒక బూతు అనే మాట తీసేస్తే నేను హీరోని రా. నాకు తప్పులు ఎంచడానికి నాలో ఏమీ లేవు. 99% నేను సూపర్ హీరోని. ఒకే ఒక్క తప్పు ఉంది, బూతు. నా నోట్లో నుంచి వచ్చిన బూతు. ఇప్పుడు అది 2026లో ఇంకెప్పుడు వినపడదు. ఇంకా నా జ్ఞానంతో కొడితే షేక్ అయిపోద్దిరా, ఇండియా షేక్ అయిపోద్ది. నేను తిరిగిన 135 దేశాలకి నుంచి ఇండియా కంపేర్ చేస్తూ చెప్తే ఏం చైనా సిరీస్ మర్చిపోయావా? షేక్ చేశానా లేదా? ఏం జుంబాంబే వీడియోతోని తెలుగు రాష్ట్రాల్లో పార్టీ భవిష్యత్తు మార్చేశాను రా. అది నా వీడియో పవర్ అలా ఉంటుంది. కరెక్ట్గా పాయింట్ మాట్లాడితే షేక్ చేస్తా. తెలుగు ప్రజలు అన్వేషణ తోపు దమ్ముంటాపు ఎందుకంటారో తెలుసురా? ఇంతమంది కుక్కలు అడుస్తున్నా త్వరకొట్టి ఇంకా మీసం ఎలాస్తున్నారు చూడు. అందుకు వాళ్ళకి తెలుసు అవతలోడు మామూలు. అరే బెట్టింగ్ యాప్లప్పుడు ఒక్కొక్కరిని షేక్ చేశాను రా, పోయించాను ఒక్కొక్కరిని. దుబాయ్లో పారిపోయిన వాళ్ళు ఉన్నారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, దేశం వదిలి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. అది మన హవా. ఇదిగో నేను యూట్యూబ్లోకి వచ్చాక పొడిచింది ఏంటో నేను చెప్తాను చూడు. ఫస్ట్ యూట్యూబ్లోకి వచ్చి 6 సంవత్సరాలు ఫస్ట్ వచ్చి రాగానే MCN అనే మాఫియా ఏదైతే ఉందో యూట్యూబ్లో అది పీకేశాను. ఒక్క MCN క్రియేటర్ కూడా ఇప్పుడు బతికలేరు, అందరూ చచ్చిపోయారు. చెక్ చేసుకో. ఆ తర్వాత ఈ 6 సంవత్సరాలు ఒక్క రూపాయి ప్రమోషన్ కూడా చేయలేదు. మార్కెట్లో 5 బిలియన్ వ్యూస్ నాకు ఉన్నాయి. నేను ఏ రోజు డబ్బు కాసిపోయాను. నన్ను డబ్బుతో కొనలేదు ఎవడు, ప్రేమతో కొనగలడు. అండ్ 3 ఈ మాఫియా ఏదైతే ఉందో బెట్టింగ్ యాప్ మాఫియా 5 సంవత్సరాల పోరాడి కోకట వేలతో పికిలించి బయటని పారేశాను. ఒక్కనే చేశాను. వన్ అండ్ ఓన్లీ ఆర్మీ నా అన్వేషణ ఆడే చేశాడు. అన్ని సోర్స్. ఈ క్రమంలో ఎన్నో మందిని తిట్టాను, ఎన్నో మందిని కొట్టాను, ఎన్నో రాజకీయాలు చేశాను. అవన్నీ జుజుబి. బట్ నేను చేసింది నాకు తెలుసు కాబట్టి ఇంకా ఫీల్ ప్రౌడ్. ఇంకా చూసుకుంటే ఈ 6 సంవత్సరాల్లో నేను దానం చేసింది అక్షరాల 80 లక్షల రూపాయలు. ప్రతిదీ మార్కెట్లోనే ఉంది, వెళ్ళి చెక్ చేసుకో. నాన్ వెజ్ ఇచ్చింది అని చెక్ చేసుకుంటూ వస్తాయి, నేనేం చెప్పక్కర్లేదు. ఇంకా లాస్ట్ బట్ నాట్ లిస్ట్ ట్యాక్స్. ఇండియాకి NRI స్టేటస్లో ఉన్నా నేను ట్యాక్స్ కడుతూనే ఉంటాను. ఎందుకంటే నాకు హక్కు కావాలి భారతీయుని.
అనే హక్కు కోసం కడుతున్నాను. ఒక ఎన్సిసి స్టూడెంట్గా, ఒక భారతీయుడిగా. రాబోయే రోజుల్లో ప్రతి బత్తాయికి జ్యూస్ పిండే కార్యక్రమం ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కడికి రక్తం వచ్చేస్తుంది. అరే ఏంటంటే బత్తాయి, నారింజ. బత్తాయి అంటే స్వీట్ లెమన్. ఏది ఇంగ్లీష్లో అడిగావు కదా బత్తాయి అంటే ఏంటని. బత్తాయి అంటే ఆంజనేయ స్వామి కదరా, బత్తాయి అంటే స్వీట్ లెమన్. అండ్ ఆరెంజ్ అంటే నారింజ. గుర్తుపెట్టుకోరా. బత్తాయికి, నారింజకి, స్వీట్ లెమన్కి లెక్క బొక్కలు ఏ స్కూల్లో చదివావో వెళ్ళి చెక్ చేసుకో. ఓకే. ఇంకా రాబోయే రోజుల్లో భారతీయుడు ఎలా ఉంటాడో, నిజమైన భారతీయుడు సర్వమత సమ్మేళనం సబ్కా మాలకే ఏకే అనే నినాదంతో ముందుకు ఎలా కొట్టుకొని వెళ్తాడో, అన్ని మతాలను ఎలా గౌరవిస్తాడో, బూతు మాటలు ఆడకుండా ఎలా ఉంటాడో చూస్తూ ఉండు. ఓకే. మీ మమ్మీ గారికి, నాన్నగారికి హాయ్ చెప్పానని చెప్పు. ప్రపంచ యాత్ర కోసం నుంచి మలేషియా కౌలాలంపూర్